స్వతంత్ర, నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24న ఏపీ మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. వైసీపీ పాలనలో చాలా అన్యాయం జరిగింది. అక్రమంగా నన్ను, నా కొడుకును జైలుకు పంపారన్న జేసీ. రాష్ట్రంలో శాంతి భద్రతలకు క్షీణించాయి. 6 నెలల్లో భద్రత ప్రశ్నార్థకమైందన్న హరీష్ రావు. నీట్ పరీక్షపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు? కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయ్యాయన్న బాల్కసుమన్. నలంద వర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని. నలంద విశ్వవిద్యాలయం భారతీ ఆత్మ అన్న మోదీ. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తొలి కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏ అంశం మీద చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగబోతుంది. కేబినెట్ లో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర వేనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైన సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీనికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక మిగిలినటువంటి కొన్ని కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రైతులకు అందించేటువంటి రైతు భరోసా అంశానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే అంశంపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని గతంలోనే ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు పెన్షన్లను 4,000కు పెంచుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే పెన్షన్లో 4,000 చేస్తాము, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి
పెన్షన్లు కూడా పెంపుదల చేసిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ ఫైల్ పైన సంతకం చేశారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిని అమలు చేయాల్సినటువంటి తీరుకు సంబంధించి వాటికి నిధులు సమకూర్చే అంశానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో అయితే చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టు చెప్పుకోవచ్చు. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో రాజధాని పునర్నిర్మాణం పైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మెదక్ జిల్లాలో బడిబాట కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం నెలకొంది. కొల్చారం మండలం బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అయితే సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక నేతలకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు వేయలేదంటూ ఇరు పార్టీల నేతలు విమర్శలకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ, నర్సాపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. మెదక్ జిల్లాలో బడిబాట కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం నెలకొంది. కొల్చారం మండలం బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక నేతలకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు వేయలేదంటూ ఇరు పార్టీల నేతలు విమర్శలకు దిగారు. అలాగే పోటాపోటీగా నినాదాలు కూడా చేసుకున్నారు. దీంతో కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ, అలాగే నర్సాపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి చెప్పండి, ఈ వివాదాలకు కారణాలేంటి? కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు, అలాగే పోలీస్ అధికారులు ఏమంటున్నారు? కొల్చారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఈ రోజు బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీకి, సర్పంచ్ మాజీ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీకి ఈ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళకు అక్కడ ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా ఈ కాంగ్రెస్ మంత్రి గారిని నిలుస్తున్న సమయంలో ఈ కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. గొడవ జరగడంతో ఈ ఇరు వర్గాలు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో
చేసిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగడంతో మంత్రి కొండ సురేఖ, చింతా లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా సభ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లారెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ పాలనపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. గృహ నిర్మాణ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేసిందన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న 13 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాం. జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు. కానీ ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అంతేకాకుండా 18,173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు 3,170 కోట్లని గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కీచక కాకి ఉదాంతం వెలుగు చూసింది. మహాదేవ్పురం మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ మహిళా కానిస్టేబుల్ తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు ఇద్దరు డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను కూడా వేధించినట్లు తేలడంతో భవానీ సేన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరోపణ నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కీచక కాకి ఉదాంతం వెలుగు చూసింది. మహాదేవ్పురం మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ మహిళ కానిస్టేబుల్ తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు ఇద్దరు డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో ఇద్దరు లేడీ కానిస్టేబుల్లను కూడా వేధించినట్లు తేలడంతో భవానీ సేన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అధికారులు. ఆరోపణ నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. భూపాల్పల్లి జిల్లా మాదేపూర్ మండలం కాళేశ్వరం సంబంధించిన ఎస్ఐ భవానీ సేనా గౌడ్ లైంగికంగా తోటి ఉద్యోగులను వేధింపులు చేయడమే కాకుండా వాటిని అనుచితంగా ప్రవర్తించుతూ వాళ్ళపైన భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను చెప్పిన మాట వినకుండా అతనికి లైంగికంగా సపోర్ట్ చేయకపోతే మేము నన్ను తుపాకీతో కాల్స్తా అని చెప్పడమే కాకుండా వారిని ఇష్టం ఉన్నట్టు చెప్పరాని పదాలతో పాటు వారిపైన అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వారిని బూతులు కూడా మాట్లాడడం జరుగుతుంది. అయినా కూడా వారు మహిళా కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి స్థానికంగా ఉన్న వాళ్ళపై అధికారి కాబట్టి వారికి అతను వారు ఏమనలేకపోయారని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒక మహిళా కానిస్టేబుల్ ఆమె కొంచెం డేర్ చేసి స్థానికంగా ఉన్న వారికి సంబంధించిన పై అధికారులకు తెలుపడం పాటు ఈ యొక్క కేసు కూడా బుక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం భవానీ సేనం కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం నుంచి ఒక తతంగం జరుగుతుంది. వీరేమి ఇంటెలిజెన్స్ వారికి రిపోర్ట్ చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ వారు స్థానికంగా ఉన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు మొత్తం విచారణ చేపట్టిన తర్వాతనే భవానీ సేన అదుపులోకి నిన్న సాయంత్రం తీసుకోవడం జరిగింది. అతని యొక్క రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ఈ రోజు ఉదయం ఏదైతే భూపాల్పల్లి ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అక్కడ మొత్తం అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతని పైన విచారణ చేపట్టిన తర్వాతనే అతన్ని ఇప్పుడు మెడికల్ టెస్ట్ లకు కూడా పంపించారని చెప్పేసి సమాచారం. దాంతో పాటు ఇతనికి మొత్తానికి ఇతన్ని గతంలో కూడా ఎక్కడైతే ఈ భవానీ సేన ఉన్నాడో గతంలో కూడా ఇతను చేసిన మంచిర్యాల జిల్లా రెబ్బన ఉంది. రెబ్బన పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగనే చేయడంతో పాటు అక్కడ తోటి కానిస్టేబుల్ కూడా వేధించడంతోనే అతన్ని అక్కడి నుంచి కూడా సస్పెండ్ చేసి మరి పనిష్మెంట్ కింద ఇక్కడికి ఏదైతే భూపాల్పల్లి కాళేశ్వరంకు ఉందో కాళేశ్వరంలో సెకండ్ ఎస్ఐగా పంపించడం జరిగింది. అయినా కూడా అతని బుద్ధి మారకపోవడంతో పాటు మొత్తం స్థానికంగా కూడా ఎందుకంటే కాశీలో కామందుడు అని చెప్పేసి అందరూ కూడా గుసగుసలు జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి వారిని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వీరికి పనిష్మెంట్ ఇచ్చిన తోటి ఉద్యోగులకు కానీ ఇతర ప్రజలను కాపాడే వ్యక్తులు వీరే ఇలా చేయడం వల్ల సమాజానికి చెడు పేరు వస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని విమర్శించారు. మిత్రపక్షాల దయదాక్షిణ్యాలపై మోదీ సర్కార్ ఉందని, ఒక కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమి ప్రభుత్వమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 3 కాళ్ళ మీద నడిచే గుర్రంలా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్ర వల్లే బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలడదు. ఇందుకనే చెప్పాను, అంటే మోడీ ప్రభుత్వం. ఎందుకనంటే మోడీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది.
వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలన రోజు రోజుకు గాడి తప్పుతుంది. ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అంటూ అధికారులు సమస్యలను గాలికి వదిలేశారు. వానాకాలం ముంచుకొచ్చిన మాన్సూన్ పనులు ఎక్కడికక్కడే పడ్డాయి. వర్షాలు దంచికొట్టే సమయం దగ్గర పడుతున్నా పనులు చేపట్టి త్వరగతిన ఎలా పూర్తి చేయాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు. జీహెచ్ఎంసీలో పాలన 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. గత జూన్ జూలై నుండి ఎన్నికల కోడ్ అంటూ బల్దియా చేయాల్సిన పనులను పక్కన పెట్టారు. స్టాండింగ్ కమిటీ ఉన్నా సమస్యలపై ఎలాంటి చర్చలు లేవు, సమావేశాలు అంతకంటే లేవు. అధికారులు పెట్టిన ఎజెండాపైనే చర్చించి మమ అనిపిస్తున్నారే తప్ప నగర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో స్టాండింగ్ కమిటీ సభ్యులు లేరు. అడిగే పరిస్థితి మేయర్కు లేదు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాటిపై మేయర్ చర్చించిన దాఖలాలు పెద్దగా కనిపించలేవంటేనే అర్థమైపోతుంది పరిస్థితి ఎలా ఉందో. ఇక వర్షాకాలం మొదలైందంటే చాలు నగరవాసులను సమస్యలు పట్టిపీడిస్తాయి. ఓ మోస్తరు వర్షం పడితేనే చాలా ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నాలాలను తలపిస్తూ ఉంటే జంక్షన్లు కుంటలను తలపిస్తుంటాయి. వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడిక తీయాలని నిర్ణయించినప్పటికీ చాలా ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదన్న ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలో వర్షం పడిందంటే చాలు మేయర్, కమిషనర్తో పాటు సిటిజన్స్ అందరూ ఫీల్డ్లో ఉండి వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు. ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూమ్ నుండి సమీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాన కార్యాలయంలో ఉండే అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కార్యాలయాల నుంచి బయటకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు ఫోన్లలోనే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రధాన కార్యాలయానికి ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించడం లేదంటున్నారు. కనీసం ఏ ఒక్క ఫిర్యాదు పైనైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై కూడా స్పందించడం లేదని కార్పొరేటర్లే వాపోతున్నారంటే బల్దియా అధికారుల పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాలక మండలి సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలైతే సరే. నాలా పనులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడ ఆగిపోయినటువంటి పనులను వెంటనే ఫాస్ట్గా చేయడం, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, నాలాలో డీజిల్టింగ్ చేయడం, శానిటేషన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెట్టడం లాంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన వెంటనే చర్యలు చేపట్టాలని పదే అధికారులకు మొత్తుకున్నప్పటికీ సర్కిల్ స్థాయి నుంచి కమిషనర్ గారి స్థాయి వరకు కూడా అనేక మంది వివిధ స్థాయి అధికారులకు పలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ పదే మొత్తుకున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ అధికారులు వ్యవహరించినారు. వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా మరి నాలా డీజిల్టింగ్ పనులు జరగక కొంచెం వర్షం పడితే చాలు రోడ్డుపైకి వాటర్ పొంగి వచ్చేస్తా ఉన్నాయి. వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి వద్ద ఉండడంతో రెగ్యులర్గా సమావేశాలు, సమీక్షలు జరగడం లేదు. దీంతో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసినా చేయకపోయినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఉన్నవారు ట్రాన్స్ఫర్ అవుతారు, కొత్తవారు వస్తారంటూ రోజు కార్పొరేషన్లో వార్తలు చక్కర్లు కొట్టడం కూడా బల్దియా పాలన గాడిన పడకపోవడానికి ప్రధాన కారణం. ఏది ఏమైనప్పటికీ 1 కోటి మందికి సేవలందిస్తున్న కార్పొరేషన్లో పాలనను సరైన పద్ధతిలో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని మోదీ బీహార్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. గతంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. పట్నా విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఎందుకు నిరాకరించారని నిలదీసింది. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై శ్రీరామ్ రమేష్
ఎక్స్లో పోస్ట్ చేశారు. 2014 ఎన్నికల ప్రచార సమయంలో బీహార్కు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తానని వాగ్వాదం చేశారని గుర్తు చేశారు. కానీ దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రమని, రాష్ట్ర జనాభాకు అవసరమైన ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అందుబాటులో లేవని అన్నారు. అలాగే కేంద్రంలో 10 ఏళ్లు, బీహార్లో దాదాపు 20 ఏళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైందని తెలిపారు. ఇది బీహార్ ప్రజలు దీర్ఘకాల డిమాండ్ అని, కాబట్టి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2017లో పట్నా యూనివర్సిటీకి సెంట్రల్ హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ చేసిన అభ్యర్థనను కూడా మోదీ పట్టించుకోలేదని తెలిపారు. దీనికోసం వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారంటూ పోస్ట్ చేశారు. బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. నలంద విధ్వంసాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని జ్వాలలు జ్ఞాని నాశనం చేయలేదని అన్నారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం అన్నారు. నలంద ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వం, ఒక కథ అన్నారు. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలవచ్చు, కానీ అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు అనే సత్యాన్ని ప్రకటించేదే నలంద అంటూ మోదీ పేర్కొన్నారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి 10 రోజుల్లోనే నలందను సందర్శించే అవకాశం రావడం భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి శుభ సంకేతంగా కూడా నేను భావిస్తున్నానని మోదీ తెలిపారు. सभी जानते हैं कि नालंदा कभी भारत की परंपरा और पहचान का जीवंत केंद्र हुआ करता था। नालंदा का अर्थ है न अलम ददाति इति नालंदा, अर्थात जहां शिक्षा का, ज्ञान के दान का अविरल प्रवाह हो। शिक्षा को लेकर, एजुकेशन को लेकर यही भारत की सोच रही है। शिक्षा सीमाओं से परे है, नफा नुकसान के नजरिए